ఇంకో 2 రోజుల్లో 2024 ఎండ్ అయిపోతుంది. 2025లోకి అడుగు పెట్టేస్తున్నాం. ఇప్పటికే చాలామంది చాలా ప్లాన్స్‌తో ఉండుంటారు. అయితే ఒకసారి ఈ లాస్ట్ 1 ఇయర్‌లో ఏం చేసాం మనం? ఏం జరిగింది? 10 ఏళ్ల ముందు మనం ఏమనుకున్నాము? ఆ వేలో మనం వెళ్తున్నామా లేదా అని ఆలోచించినప్పుడు కొన్ని ఉండొచ్చు, కొన్ని జరగకపోవుండొచ్చు. ఇదంతా పక్కన పెట్టేస్తే మన లైఫ్‌లో అంటే ఒక మనిషి చిన్నప్పటి నుంచి అలా ఎదుగుతూ ఉన్న టైంలో ఒక్కొక్క స్టేజ్‌లో ఒక్కోలా ఉంటాడు. చాలామంది మన పెద్దోళ్ళు తీసుకుంటే మన పేరెంట్స్‌ని కానీ, మనకంటే ఎల్డర్స్, సీనియర్స్‌ని గాని తీసుకున్నప్పుడు వాళ్ళ ప్రవర్తనలో కానీ, వాళ్ళ మాటలో కానీ చాలా నెమ్మది అనేది మనం చూడొచ్చు. అంటే స్లో అయిపోతారు. ఎందుకు స్లో అయిపోతారంటే వాళ్ళు అన్నీ చూసొస్తారు, చాలా ఎక్స్‌పీరియన్స్ అవుతారు. అన్నీ వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. ఏది శాశ్వతం కాదని. ఎందుకంటే ఈరోజు ఉన్నవాళ్ళు రేపు ఉండట్లేదు. నిన్న ఉన్నవాళ్ళు ఈరోజు ఉండట్లేదు. మన కళ్ళ ముందే మన దగ్గర అనుకున్న వాళ్ళే మనకి దూరం అయిపోతున్నారు. వాళ్ళని మనం మర్చిపోతున్నాము. లైఫ్ మూవ్ అయిపోతూ ఉంటుంది. అయితే ఈ లైఫ్‌లో మనం ఒకసారి చూసుకుంటే చాలామంది ఏం చేస్తున్నారు అంటే ఇంక్లూడింగ్ మీ కూడా మనకంటే ఎక్కువగా అవతల వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటాం. అవతల వాళ్ళ గురించి త్యాగాలు చేస్తూ ఉంటాం. ఎవరినో ఆనంద పెట్టాలని, ఎవరి కోసమో బతకాలని ఆలోచిస్తూ ఉంటాం ఎక్కువగా. అంటే మనకేం కావాలి? మనం ఎంత సంతోషంగా ఉంటాం? మనం ఏం చేసుకుంటే మనం హ్యాపీగా ఉంటాం అనేది మనం చాలామంది ఆలోచించకుండానే లైఫ్‌ని గడిపేస్తూ ఉంటాం. ఒక క్షణం మనం ఆలోచించినట్లయితే చాలామంది మన పేరెంట్స్ తీసుకోండి. వాళ్ళు పెరిగారు, చదువుకున్నారు, కొంతమంది చదువుకోలేదు. సో, పెళ్లి చేసుకున్నారు, పిల్లల్ని కన్నారు, పిల్లల్ని పెంచారు, పిల్లలకి పెళ్ళిళ్ళు చేశారు. అంతేనా లైఫ్? వాళ్ళకంటూ ఏమీ లేదా? అంటే ఉండదు చాలామందికి. వాళ్ళు ఏం కోరుకోరు, వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలీదు. అందరిలాగే మనం వస్తాం, మనం చనిపోద్దాం అని అనుకుంటారు తప్ప, మనకంటూ ఒక వాల్యూ క్రియేట్ చేసుకోవాలి, మనకంటూ ఒక ఇంపాక్ట్ ఉండాలి. ఈవెన్ మన ఇంపాక్ట్ క్రియేట్ చేయకపోయినా మనం అనుకున్నవి మనం చెయ్యాలి, మనం హ్యాపీగా ఉండాలి. పక్క వాళ్ళ గురించి చెయ్యొచ్చు. అట్ ది సేమ్ టైం మన గురించి మనం ఏం చేసుకుంటున్నాం, మనం ఎంత హ్యాపీగా ఉన్నాం అనేది చాలామంది ఆలోచించకుండానే వెళ్ళిపోతున్నారు. చాలామంది ఇళ్ళల్లో ఆడవాళ్ళని చూసినట్లయితే వాళ్ళు అంటే ఫ్యామిలీని లీడ్ చేయడం కోసం వాళ్ళు తినకుండా మిగిలినదే వాళ్ళు తింటూ, పిల్లలు హ్యాపీగా ఉంటే చాలు, భర్త హ్యాపీగా ఉంటే చాలు అనుకుని వాళ్ళ ఆరోగ్యాలు పాడు చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. అంటే లైఫ్ అట్లా వాళ్ళకి పోతుంది కానీ ఏం కోల్పోతున్నాము? ఆరోగ్యం ఒకసారి దెబ్బతింటే మనం ఏం కోల్పోతున్నాము? ఒక కుటుంబంలో స్త్రీలు ఆరోగ్యం పాడైపోతే ఎంటైర్ ఆ సిస్టమ్ దెబ్బతింటుందనే విషయం వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. ఎప్పటికీ ఈ డబ్బులు ఆదా చేయాలని వేరే వాళ్ళతో పోల్చుకుని వాళ్ళతో మనం ఎక్కువగా బతకాలని ఆలోచిస్తున్నారు తప్ప వాళ్ళకి ఏం కావాలనేది ఆలోచించట్లేదనమాట. ఇది ప్రతి ఇంట్లోనే జరుగుతూ ఉంది. వాళ్ళు రియలైజ్ అవ్వలేకపోతున్నారు. అంటే చాలామంది ఎంజాయ్మెంటు అంటే ఏమనుకుంటారంటే విలాసవంతమైన ఇళ్ళల్లో ఉండాలి, పెద్ద పెద్ద కార్‌లో తిరగాలి అనుకుంటారు. నిజంగా నా దృష్టిలో కాదు, చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు చెప్పిన ఆహ్, మాటలు ఏంటి అంటే ఆనందంగా ఉండడం కాదు, ప్రశాంతంగా ఉండడం కావాలి. విలాసవంతమైన జీవితం అంటే గాఢ నిద్ర పట్టాలి, తిన్నది అరిగిపోవాలి, కుటుంబంలో, ఇంట్లో ఆనందమైన ప్రేమలు ఉండాలి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ మీరు ఎన్ని డబ్బులు పెట్టినా, ఎంత చేసినా సరే వాటిని కొనలేరు. అవి మనగా ఆలోచించుకుని మనం ఒక పద్ధతిలో వెళ్ళినప్పుడే ఇవన్నీ మనకు దక్కుతాయి. మన లైఫ్ స్టైల్ ఎట్లా ఉంది? రోజు మనం ఏం చేస్తున్నాం? ఎలాంటి ఆలోచనలు మనకున్నాయి? మనం చూస్తూనే పిల్లలు కూడా పెరుగుతూ ఉంటారు. ఈరోజు మనం ఇట్లా చేస్తే వాళ్ళు అట్లనే చేస్తారు. అది ఇవన్నీ గుర్తుపెట్టుకుని చాలామంది చూస్తున్నారు ఇప్పుడు. చదువు అంటే చాలా ప్రాముఖ్యత ఇస్తున్నారు పేరెంట్స్. ఎందుకంటే మేము అట్లా అయిపోయాము, మా పిల్లలు అట్లా కాకూడదు అని. కానీ మీరు అదొకటే ఆలోచిస్తున్నారు కానీ మీ వయసులో మీరు చాలా హ్యాపీగా గడిపారు. మీ బాల్యాన్ని కానీ, మీ యవ్వనాన్ని కానీ. ఆడుకునేవారు, ఎక్కడికెళ్తే అక్కడికి వెళ్ళేవారు. ఇప్పుడు కానీ పిల్లల్ని ఎక్కడైనా మీరు ఆడుకొనిస్తున్నారా? చాలామంది చూడండి, పిల్లలు చాలా లావుగా కనిపిస్తున్నారు ఇప్పుడు చాలామంది ఇంట్లో. అప్పుడు ఎక్కడో ఒకరు లావుగా ఉండేవారు. మేబీ బాగా బుద్ధిగా తినేవాళ్ళు అనుకోని. ఇప్పుడు చాలామంది లావుగా ఉంటున్నారు. చాలామంది ఏం చేస్తున్నారో వాళ్ళకి ఏం అర్థం కావట్లేదనమాట. యాక్టివ్‌గా ఉండట్లేదు, మెయిన్‌గా ఆడుకోవట్లేదు. మీరందరూ చాలామంది చూస్తున్నప్పుడు షుగర్లు, బీపీలు వచ్చేస్తున్నాయి తక్కువ వయసులో. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి ఇప్పుడు ఈ వయసులో? సరిగ్గా మనం ఆడుకోవట్లేదు కాబట్టి, సరిగ్గా మనం పని చేయట్లేదు కాబట్టి. ఇవన్నీ తెలిసి కూడా సేమ్ అవే తిండ్లు,
చాలామంది రీసెర్చ్ వాళ్ళు చెప్తున్నారు ఏంటంటే త్వరగా మెచ్యూర్ అయిపోతున్నారు, త్వరగా మగవాళ్ళు కూడా మీసాల గడ్డలు వచ్చేస్తున్నాయి. ఇవన్నీ ఎందుకు వస్తుందంటే తినే తిండిలో ఉన్న లోపాలు, అట్ ది సేమ్ టైం శారీరకమైన శ్రమ లేకపోవడం, ఆనందమైన జీవితాన్ని గడవకపోవడం, ఎక్కువగా ఫోన్ చూడడం, ఎక్కువగా అంటే పక్కన వాళ్ళతో మాట్లాడకపోవడం, ఇవన్నీ కారణాలుగా చెప్తున్నాను అనమాట. అంటే మన దాకా వస్తే కానీ మనం ఆలోచించకుండా జీవితం అలా వెళ్ళిపోతుంది కదా, ఏదో తినేస్తున్నాం, ఏదో పోతుంది అనుకుంటే అయిపోదు ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ ఏది శాశ్వతం కాదని తెలిసినప్పుడు ఈ ఉన్న తక్కువ టైంలోనే మనం ఎంత హ్యాపీగా ఉన్నాము, మన చుట్టుపక్కల మన వల్ల ఎవరు ఇబ్బంది పడకుండా మనం ఆరోగ్యంగా ఉంటూ వాళ్ళని ఆరోగ్యంగా ఉంచేలా హ్యాపీగా ఉండడం చేస్తే చాలు. ఏ ఇయర్ అయినా సరే హ్యాపీగా గడుస్తుంది. మన ఇయర్స్ మాత్రమే కౌంట్ చేసుకుంటాం, రోజుల్ని కౌంట్ చేసుకోం. కానీ ప్రతిరోజు మన ఆనందంగా ప్రశాంతంగా ఉంటేనే ఆ సంవత్సరం అంతా ప్రశాంతంగా ఉంటుంది. కోర్స్ ఎప్పుడు కూడా మన లైఫ్ ఒకేలా ఉండదు, ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి, ఒకసారి పడిపోతూ ఉంటాం, ఒకసారి లేస్తూ ఉంటాం. అదే కదా లైఫ్. ఈ లైఫ్లో మనం చాలామంది బ్లేమ్ చేస్తూ ఉంటాం. నీ వల్ల ఎట్లా అయింది, వాడి వల్ల ఎట్లా అయింది, వాడు ఇలా అన్నాడు, నన్ను ఇలా అన్నాడు అని అనుకుంటూనే మన లైఫ్ గడిపేస్తూ ఉంటాం. కోర్స్ ఆ టైంలో మనకు కోపం రావచ్చు, బట్ ఒకసారి ఆలోచించి రియలైజ్ అయినప్పుడు ఇక్కడ ఎవరూ తప్పు కాదు అనిపిస్తుంటుంది, ఆ సిచ్యువేషన్స్ అట్లా చేస్తాయని అనిపిస్తూ ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఇవన్నీ జరుగుతున్నా కూడా మన టెంపర్ని మనం కోల్పోకుండా మనం ఒక వేలో వెళ్ళినప్పుడే మనం ఇవన్నీ ఒక క్రమపద్ధతిలో చేయగలుగుతాం. సో ఇప్పటికైనా సరే త్యాగాలు చేయడం ఆపేసి మీ గురించి మీరు బతకండి, హ్యాపీగా ఉండండి, ఆనందంగా ఉండండి, అంటే ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేయండి. ఇదే నేను మీ అందరికీ ఈ కొత్త సంవత్సరంలో, ఇది మన నూతన సంవత్సరం పండుగ కాకపోయినా గ్లోబల్గా వరల్డ్గా అంటే ప్రపంచంతో పాటు పోటీ పడుతున్నాం కాబట్టి వాళ్ళ క్యాలెండర్ని మనం ఫాలో అవుతున్నాం కాబట్టి ఈ న్యూ ఇయరే మనం ఫాలో అవుతున్నాం కాబట్టి ఈ న్యూ ఇయర్లోనే మనం ఇలాంటి ఎప్పుడు మన రెజల్యూషన్స్ తీసుకుంటాం, రెజల్యూషన్స్ ఏం తీసుకోవద్దు. మీ గురించి మీరు ఏం చేసుకుంటున్నారు, మీరు హ్యాపీగా ఉంటున్నారా, ప్రశాంతంగా ఉంటున్నారా అనేది ఒకసారి ఆలోచించుకోండి, అంతే, ఇంకేం లేదు. సో ఒకసారి అంతా రివైండ్ చేసుకోండి. ఫ్యూచర్లో ఏం జరుగుతుందని ఎక్కువ ఆలోచించకుండా ప్రజెంట్లో మనం ఎంత ఆనందంగా ఉంటున్నాం అనేది ఆలోచించండి. ఓకేనా? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ లాస్ట్ వీడియో అనుకోవచ్చు ఈ ఇయర్లో. సో న్యూ ఇయర్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. హ్యాపీ న్యూ ఇయర్.